మనమందరం జీవితంలో ఒక్కటే కోరుకుంటాం. ఏంటంటే ఎప్పుడు సుఖమే కావాలి అని. కానీ ఒక్కసారి ఆలోచించారా? మన వంటలో షడ్రుచులు లేకపోతే రుచి ఉంటుందా? షడ్రుచులంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఈ 6 రుచులు కలిసినప్పుడు మాత్రమే వంటకి చాలా రుచి వస్తుంది కదా! అలాగే మన జీవితంలో కూడా కేవలం సంతోషం ఒక్కటే ఉంటే అస్సలు బాగోదు కదా! తీపి అంటే సంతోషం, చేదు అంటే కష్టం, కారం అంటే కోపం, పులుపు అంటే నిరాశ, ఉప్పు అంటే అనుభవం, వగరు అంటే బాధ. ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే జీవితం సంపూర్ణంగా అనిపిస్తుంది కదా! ఒక చిన్న ఉదాహరణ అయితే తీసుకుందాము. ఒక మనిషి జీవితంలో ఎప్పుడూ ఓటమి చూడలేదనుకోండి, అతడికి సక్సెస్ అంటే అర్థం అస్సలు తెలీదు. కానీ మరో వ్యక్తి చాలాసార్లు ఓడిపోయి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఒక్కసారి గెలిస్తే ఆ మనిషి గురించి ఒక్కసారి ఆలోచించండి. అతని మొహంలో ఎంత ఆనందంగా ఉంటుంది. కష్టం విలువ తెలుస్తుంది కదా అతనికి. ఆ ఒక్క విజయం అతనికి జీవితాంతం గుర్తుండిపోతుంది కదా. ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వాడికి సుఖం అంటే ఏంటో తెలుస్తుంది. ఆకలి విలువ తెలిసిన వాడికి తిండి రుచి తెలుస్తుంది. అలాగే షడ్రుచుల్లో చేదు లేకపోతే తీపికి అస్సలు విలువ ఉండదు. కష్టం వచ్చినప్పుడు బాధపడకండి, నిరాశ వచ్చినప్పుడు ఆగిపోకండి, కోపం వచ్చినప్పుడు తప్పుడు నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఎందుకంటే ఇవన్నీ మీ జీవితాన్ని రుచిగా మార్చే షడ్రుచులు. జీవితం ఒక వంట అయితే ఆ వంటకి మీరు చెఫ్ లాంటి వారు. ఏ రుచిని ఎంత ఉపయోగించాలో అది మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి, షడ్రుచులు లేకపోతే తిండి రుచిగా ఉండదు. అలాగే కష్టాలు లేకపోతే జీవితం గొప్పగా మారదు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ జీవితంలో ఇప్పుడు మీరు ఏ రుచిని అనుభవిస్తున్నారో తప్పకుండా కామెంట్లో అయితే చెప్పండి.